మొదటి 3 రోజులు బస్సు యాత్ర తుస్సు యాత్ర అయ్యేపాటికి జగన్ రెడ్డి 4వ రోజు చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ చెప్పి ప్రజలను నమ్మించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటున్నాడు. శాసనసభలో అబద్ధాలు చెప్పడంలో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యాడు. చదువుకున్నప్పుడు ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి. ముఖ్యమంత్రి అయ్యాక అబద్ధాల్లో పిహెచ్డి సాధిస్తూ ఉన్నాడు. నోటికొచ్చిన అబద్ధాలు ప్రజలను నమ్మించటానికి. ఎన్నికల ముందు బాబాయ్ హత్య కేసు సానుభూతి పొందాడు. కోడికత్తి డ్రామా సానుభూతి పొందాడు. ఒక్క ఛాన్స్ అని పాదయాత్రలో ముద్దులు పెట్టి గుద్దులు గుద్దుతున్నాడు. ఈరోజు మీరు ఈ 5 ఏళ్లలో మీరు సాధించిన ప్రగతి చెప్పే పరిస్థితిలో లేరు. మీరు చేసిన అభివృద్ధి లేదు. ఇవాళ ఇసుక దొరక్క సామాన్య ఎవరైతే ఇవాళ ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడి ఇబ్బందులు పడితే దాని మీద మాట్లాడవు. మద్యపాన నిషేధం చేసి స్టార్ హోటల్లోనే దొరుకుతుంది 5 ఏళ్ల తర్వాత. మద్యం నిషేధం చేసే ఓట్లు అడుగుతా ఉన్న జగన్ రెడ్డి ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నాసిరకం మద్యం, 1000 కోట్ల కుంభకోణం, 30,000 మంది పైగా చనిపోయిన వ్యక్తులు. ఇవాళ మద్యపాన నిషేధం గురించి నువ్వు మాట్లాడలా. దాని గురించి మాట్లాడే పరిస్థితి నీకు లేదు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి. సమాధానం ఉందా? 200 రూపాయలు కట్టిన ఇల్లు ఇవాళ 1000 రూపాయలు. దానికి ఏమైనా సమాధానం చెప్తావా? మెగా డిఎస్సి అన్నావు. ప్రతి జనవరి 1 డిఎస్సి అన్నావు. 2,30,000 ఉద్యోగాలు పూర్తి చేస్తానన్నావు, భర్తీ చేస్తానన్నావు. ఎక్కడ దాని గురించి ఒక మాట మాట్లాడుతున్నావా? ఇసుక రేట్లను నియంత్రించడం కాదు, దోచుకొని మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్ 1,00,000 నుంచి 2 లక్షలు ఒక్కొక్క లారీ అమ్ముకుంటా ఉన్నావు. తాడేపల్లి ప్యాలెస్కే ఇసుక మాఫియా డబ్బులు, సిండికేట్ డబ్బులన్నీ వచ్చాయి. పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రిస్తా కనీసం వ్యాట్ ఛార్జీలు తగ్గించలేకపోయావు. 20 లక్షల ఇళ్ళు నిర్మిస్తానన్నావు. ఎక్కడ ఇవాళ ఇళ్ల పట్టాలు, ల్యాండు, శాండు, వైను, మైను, ఇవాళ నీ దోపిడీ 8 లక్షల కోట్లు. వీటికి సమాధానాలు ఉన్నాయా? ఎక్కడన్నా నీ దోపిడీ కార్యక్రమాల్లో 8,23,600 కోట్లకి పుస్తకాలన్నీ కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టాం. దీని గురించి నువ్వు మాట్లాడావు. దీని గురించి మాట్లాడే పరిస్థితి నీ దగ్గర లేదు. అదేవిధంగా ఎన్ని లక్షలైనా అందరినీ చదివిస్తా. మరి నువ్వు ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా చదివిస్తానన్నాడివి. ఇవాళ ఎంతమంది పిల్లలు బయట స్కూల్స్కి వెళ్ళిపోయారు? జగన్ రెడ్డి సమాధానం చెప్తావా? ఇవాళ విద్యా వ్యవస్థ నుంచి ఇవాళ ఎవరైతే ఆ రోజు ప్రతి పల్లెలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి పల్లెలో ఉన్న స్కూల్స్ అన్నీ తీసేయటం వల్ల 7 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. దగ్గర దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? ఇవాళ అమ్మఒడని చెప్తా ఉన్నావు. 15,000 అన్నావు, 14,000 అన్నావు, 13,000 అన్నావు. 7 లక్షల మందికి తగ్గించావు. దాని మీద నీ సమాధానం ఉందా? నాడు నేడు ఎన్ని వేల కోట్ల దోపిడీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయించిన డబ్బుల్ని, ప్రపంచ బ్యాంకు నిధుల్ని ఇవాళ నీ గొప్పలుగా వాటికేసే రంగుల్లో కమిషన్, వాటికి వచ్చిన ఇటుకలో కమిషన్, అక్కడికి వచ్చిన సిమెంట్లో కమిషన్. ఇవాళ కూడా ఆ పిల్లలు చదువుకునే స్కూల్స్లో భోజనం చేసే గదుల దగ్గర
ఇవాళ కూడా ప్లాస్టింగ్ అవ్వని బిల్డింగులు ఈ రాష్ట్రంలో కొన్ని వేల స్కూల్ బిల్డింగులు ఉన్నాయి. దానికి ఏమన్నా సమాధానం చెప్తావా? ఎక్కడైనా సమాధానం దొరుకుతుందా? ఇవాళ ట్యాబ్లను గొప్పలు చెప్తున్నావు. నీ బైజూస్ ఇవాళ అవినీతిలో కూరుకుపోయింది. నీ గోరుముద్దల మీద నీ బొమ్మలు వేసుకున్నావు తప్ప ఎక్కడైనా చిక్కీల మీద కూడా నీ బొమ్మల స్థాయికి నీ ప్రచార పిచ్చి ఆ స్థాయికి చేరిపోయింది. ఇవాళ ఇంగ్లీష్ మీడియం అని కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఒక ప్రణాళిక ప్రకారం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా, కోర్సులన్నీ కూడా ఇవాళ నీ ప్రచార పిచ్చితో ఇవాళ అన్నీ కూడా పక్కకు వచ్చాయి. నేను ఒకటి అడుగుతా ఉన్నా జగన్ రెడ్డిని, రక్షాబంధన్ అని పెద్ద మాట మాట్లాడుతున్నావు కట్టమని. నీ ఇద్దరు చెల్లెళ్ళు ఇవాళ రక్షాబంధన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్రని మా చేతుల్లో గొడవలు పెట్టావు, కోడికత్తి డ్రామా ఆడావు, ఒక్క ఛాన్స్ ముద్దులు పెట్టావు. 151 సీట్లు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో సిబిఐ కేసు తీసుకోముందు హత్య జరిగిన రోజు ఏం మాట్లాడావు? హైదరాబాదులో అందుబాటులో ఉన్నావు. తెల్లవారుజామున హత్య జరిగిందని నీ దగ్గర సమాచారం ఉంది. నువ్వు సాయంత్రం దాకా పులివెందులు రాలా. వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశావు. మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే సిబిఐ కేసు విత్డ్రా చేసుకున్నావు. చాలా స్పష్టంగా ఇవాళ ఇద్దరు చెల్లెలు కన్నీళ్ళు పెట్టుకొని నిన్ను అడుగుతున్నారు, బాబాయ్ హత్య కేసు ముద్దాయిల్ని ఎందుకు కాపాడుతున్నావు? ఎందుకు నీ పక్కన పెట్టుకున్నావు? ఎందుకు నీ పక్కన నిలబెట్టుకున్నావు? ఎందుకు మళ్ళీ కడప ఎంపీ సీట్ ఇచ్చావని అడుగుతుంటే ఇద్దరు చెల్లెలకు సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల్ని ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? రక్షాబంధన్ లాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఇవాళ అక్క చెల్లెమ్మలకు పిలిపిస్తా ఉన్నావు. నీ ఇద్దరు చెల్లెళ్ళు ఇవాళ నీకు రక్షాబంధన కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా జగన్ రెడ్డి.